కొద్దిసేపటి క్రితం ఎవరు ఊహించని విధంగా భేటీ అయ్యారట జగన్ అలాగే చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు భేటీ అయ్యారు. ఉప్పు నిప్పుల్లాగా కొట్టుకునేటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రహస్యంగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఇంతకీ మరి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్తో చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశారు అనంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పర్యటనలు వేగవంతం చేయబోతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన కూటమిగా అయితే ప్రచారం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి, కానీ విభేదాలు సృష్టిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని, అంతేకాకుండా ప్రచారానికి సంబంధించి అడ్డంకులు కల్పించకుండా ఉండాలని మరి ఈ సందర్భంగా అయితే చంద్రబాబు కోరారట. సో తెలుగుదేశం పార్టీ నుంచి మరి మా ప్రచారాలు, యాత్రలు అన్నీ కొనసాగుతాయి. పర్మిషన్స్ లేవని రాళ్లు రువ్వడాలు, అలాగే ఇంకా గొడవలు చేయించడాలు లాంటివి లేవు. మీ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి చెప్పండి, తెలుగుదేశం ప్రచారానికి అడుగు పెడుతోంది, ఇబ్బంది కలిగించకూడదు. మీ విజయం మీద మీకు అంత నమ్మకం ఉంటే మీ దారి మీరు ప్రచారం చేసుకోండి. అంతేకాని తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఊరుకునేది లేదని, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని, తర్వాత ఎలక్షన్స్ నుంచి బర్తరఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి ముందులాగా కాదు అంటూ మరి ఎంతో చక్కగా వార్నింగ్ ఇచ్చాడట మన చంద్రబాబు. నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్లి ఏపీ రాజకీయాల పట్ల రాబోయే ఎలక్షన్స్లో విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ఈ ప్రయత్నంలో అడ్డు తగిలితే ఊరుకునేది లేదని ఛాలెంజ్ చేయడానికే సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్లతో కలిసి సమావేశం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం ఎంతో వైరల్గా మారుతోంది.